సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితమే ఓ విద్యార్థిని హాస్టల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఇవాళ అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందినటువంటి మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కొద్ది కాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏం జరుగుతుంది? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.